వెస్ట్రన్ సివిలైజేషన్ ప్రకారం మొత్తం చరిత్ర అనేది ఒక నిరంతర ప్రయత్నమని, ఇంకా సృష్టి ఎలా జరిగింది, సృష్టికర్త ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే యాత్ర. పడమటి ప్రపంచం వెస్ట్రన్ సివిలైజేషన్ అనేది ప్రధానంగా ఎలా, హౌ అనే ప్రశ్న మీద నిర్మితమైంది. ఈ విశ్వం ఎలా పుట్టింది, దేవుడుంటే ఆయన ఎలా సృష్టించాడు, ప్రకృతి నియమాలు ఎలా పనిచేస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి వారు విజ్ఞానం, సైన్స్, తత్వశాస్త్రం, ఫిలాసఫీ, మతం, రిలిజన్ అన్నిటినీ ఉపయోగించాడు. కానీ వాట్స్ చెప్పే సూక్ష్మమైన విషయం ఏమిటి అంటే మనం ఎప్పుడూ సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్నలోనే మునిగిపోతున్నాం. కానీ సృష్టి అంటే ఏమిటి, మనమే ఆ సృష్టిలో భాగమా అనే ప్రశ్నలను మర్చిపోతున్నాం. పడమటి ఆలోచన ప్రకారం మనిషి వర్సెస్ ప్రకృతి సెపరేట్. వాట్స్ ప్రకారం మనిషి ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి అంటే ఏకత్వం. మనం విశ్వాన్ని బయట నుంచి అర్థం చేసుకోవాలనుకుంటున్నాం, కానీ నిజానికి మనమే ఆ విశ్వం లోపల ఒక భాగం. సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ సృష్టిలో మనం ఎవరో తెలుసుకోవడం, అదే అసలు జ్ఞానం. ఇది వాట్స్ చెప్పే ప్రధాన సందేశం. జ్ఞానం అనేది కేవలం బయటి విశ్వాన్ని అర్థం చేసుకోవడం కాదు, మనలోని విశ్వాన్ని గుర్తించడం.